ఓం నమ శివాయ. కార్తీక పురాణము 3వ అధ్యాయము. కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినాయను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నైనను స్నానజ్ఞాన జప తపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపస్శాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొక డుండెను. ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంబు పైన భయంకర ముఖములతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణా పొట్టలతోనూ చూచువారి ఈ అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రము బిక్కరగా పఠించుచు, ప్రభో ఆర్తత్రణ పారాయణ, అనాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుని, నిండు సభలో అవమానాల పాలవుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఆ పిశాచుల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని, ఓయి మీరెవరు, ఎందులకు మీకీ రాక్షస రూపంబులు కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి. అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితునని గర్వము గలవాడినయ్యుంటిని. న్యాయ అన్యాయాల విచక్షణలు మాని పశువుల వలె ప్రవర్తించిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమానపరచుచు లుబుద్ధుడైన లోక కంటకుడిగా నుండిని. ఇట్లుండగా ఒకగానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దన్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటివేచితిని. అందులక విప్రునకు కోపమొచ్చి, ఓరి నీచుడా, అన్యాయక్రాంతముగా డబ్బు కూడబెట్టుకున్నది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివిగాన నీవు రాక్షసుడివై నరకభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువుగాక అని శపించుటయే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కాన నా అపరాధము క్షమించమని వాణ్ణి ప్రార్థించితిని. అందుల కతడు దయతలచి, ఓయి, గోదావరి క్షేత్రమందొక వృటవృక్షము కలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వల పునర్జన్మనుందువుగాక అని వెలులిపోయెను.
ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షమును చేయుచుంటిని. కానీ ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదట రాక్షసుడు తన వృత్తాంతము చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర యను నటుల చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండేడు వాడును. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కాన నాకు ఈ రాక్షసత్వము కలిగెను. నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధములుగా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియచేసెను. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకుడిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడివాడను. భగవంతుణ్ణి దీపధూప నైవేద్యములైనను నర్పించక భక్తుల గొను తెచ్చిన సంబరములను నా ఉంపుడు గత్తెకు అందచేయుచు మద్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుము అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపము లాలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోరకృత్యంబుల వల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో కొనిపోవి మువ్వురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారిపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమును కేగిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదుల సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యాలు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 3వ అధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.